హాయ్ అండి. 'పుష్ప 2' మూవీ సంఘటన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. హాయ్ అండి. 'పుష్ప 2' రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమా అయితే పర్వాలేదు, చూడొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా చూసి రావచ్చు. మూవీ అయితే పర్వాలేదు, బాగుంది, హిట్ టాక్ తెచ్చుకుంది. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే సినిమా ప్రీ రిలీజ్ జరిగిన సంఘటన గురించి అనమాట. ఏపీ తెలంగాణలో పర్మిషన్ తీసుకొని ప్రీ రిలీజ్ చేశారు. అది అంతవరకు బాగానే ఉంది. బట్ ఆ టికెట్ల విషయానికి వస్తే టికెట్ రేట్లు ఏంటండి? ఒక నార్మల్ ఫ్యామిలీ, మధ్యతరగతి ఫ్యామిలీ కొనగలిగేలా ఉందా? 1100 ఫస్ట్ డే టికెట్. ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి 1100 అన్నది చాలా ఎక్కువ. అలాంటిది 8 సంవత్సరాలు ఉండే తన బాబు అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నమాట. తనకి అల్లు అర్జున్ సినిమా ఫస్ట్ రోజు చూడాలన్నది కోరిక. తన కొడుకు కోరిక తీర్చడానికి తల్లి తన ప్రాణాలనే వదిలేసింది. ఈ ఘటన ఎప్పటికీ మరిచిపోలేంది. రేవతి గారు ప్రాణాలు కోల్పోవడం ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు 25 లక్షలు ఇస్తే తల్లి ప్రాణాన్ని తీసుకొచ్చి ఆ పిల్లలకి ఇవ్వగలమా? తల్లి లేని లోటు 25 లక్షలతో తీరుతుందా ఆ పిల్లలకి? తల్లి అనేది ఒక పిల్లలి విషయంలో, ఆ పిల్లల జీవితంలో ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిన విషయమే. బట్ అంత తల్లిని కోల్పోవడం ఆ చిన్నారులకి చాలా బాధాకరం. దానికి వింటేనే నాకు ఎంతో బాధ అనిపించింది. చూసి చాలా చాలా బాధ అనిపించింది. కళ్ళంట నీళ్ళు తిరిగాయి. సినిమా అంటే ఇష్టం ఉండడం తప్పులేదు. పిల్లలకు చూపించాలనుకోండి, చూపించండి. కానీ మొదటి రోజే వెళ్ళడం, రిలీజ్ అయిన వెంటనే చూసేయాలనుకోవడం తప్పు కాదు. కాకపోతే పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. రిలీజ్ అయిన వెంటనే కాకపోతే ఒక 2 రోజుల తర్వాతైనా చూడొచ్చు. దానివల్ల వచ్చే నష్టం ఏమీ జరగదు. ఈ సంఘటనలో ఒకరి నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. 2 పిల్లల చిన్నారులకు తల్లి దూరం అయిపోయింది. తల్లి ప్రేమ దూరం అయిపోయింది. అది ఎప్పటికీ ఎవ్వరూ కూడా కవర్ చేయలేదన్నమాట వాళ్ళకి. ఇంకా ఒక కుటుంబం అంతా కూడా రోడ్డున పడిపోయింది. అందుకే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ ఘటనలో తప్పు ఎవరిది? ఎవరిని నిందిస్తాము? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.